వంటింట్లో ధరల మంట. ఎస్, కూరగాయలు జనాలకు గాయాలను మిగిల్స్తుంటే నిత్యావసరాల ధరలు మాడు పగిలేలా కొడుతున్నాయి. కూరగాయలు 10 రోజుల వ్యవధిలోనే రెట్టింపయ్యాయి. టమాటా ధర 100కు అటు ఇటుగా ఉంది. ఉల్లి ధర కూడా 100కు చేరువవుతుంది. ఇక పప్పులు, ఉప్పులు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, కారం ఏది పట్టుకున్నా ధరలు సుర్రుమంటున్నాయి. సామాన్యుడు బతకాలా వద్దా? పేదోడు పట్టినన్నం తినాలా వద్దా? విజయవాడలో రేట్లు పీక్స్ లో ఉన్నాయి. కూరగాయలే కాదు, నిత్యావసరాలు కొనడానికి కూడా సామాన్యుడు జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎంతలా అంటే సంచి నిండాలంటే పరుసుకు చిల్లు పడే అంతలా, కార్డులలో డబ్బులు కరిగిపోయేంతలా. రేట్లు పెరగడం అంటే కేజీ టమాటాకు బదులు పావు కిలో టమాటా తీసుకువెళ్ళే అంతలా, కేజీ ఉల్లిపాయకి బదులు అరకిలో ఉల్లిపాయ తీసుకువెళ్ళే అంత. ఎన్నిసార్లు పెరిగినా, ఎన్ని రోజులు పెరిగినా కొనక తప్పదు, తినక తప్పదు అన్నట్లుగా ప్రజలు ఉసూరుమంటూ రైతు బజార్లలో అడుగులు వేస్తూ ఉన్నారు. ఎల్లుల్లిపాయలు 220 రూపాయలు, టమాటాలు 65 రూపాయల, 65 రూపాయలు టమాటాలు. చాలా ఎక్కువగా అనిపిస్తుంది రేట్లు. ఇప్పుడు ఒక మంచి కందిపప్పు అంటే నాణ్యత గల కందిపప్పు కావాలంటే మినిమం 185 రూపీస్ పెట్టాలి సార్. అదే కొంచెం వాటర్ టచ్ ఇచ్చి అలా అయితే 170 రూపాయలు. అది ఇప్పుడు పెసరపప్పు ఉంది, పెసరపప్పు వచ్చేటప్పటికి 130 రూపాయలు. మినపగుళ్ళు కానీ 140 రూపాయలు. పుట్నాల పప్పు అది కూడా 120 రూపాయలకి. ఇదివరకు 90 రూపాయలు, 95 రూపాయలు, 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 120 రూపాయలకి వెళ్ళింది. అట్లానే పందారు ఉంది, పందారు ఎప్పుడు న్యూట్రల్గా ఉండేది రేట్, అసలు ఇప్పుడు అది కూడా 45 రూపాయలకి వెళ్ళిపోయింది. అది కూడా ఇప్పుడు ఇడ్లీ రవ్వ కానివ్వండి, మైదాలు కానివ్వండి, అన్ని రకాలు పెరగందంటూ అసలు ఏదీ లేదు. సో ఇవన్నీ సబ్బులు ఇవన్నీ క్రూడ్ ఆయిల్ బేస్ చేసుకుని ఉంటాయి బేసిక్గా. రెండు సబ్బులు కానీ, సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు కానీ ఏవైనా. సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్తో కోరిలేటెడ్గా ఉంటాయి. సో అక్కడ తగ్గిస్తే ఈ బేసిక్గా తగ్గుతాయి. మనం ఇక్కడ దీంట్లో గవర్నమెంట్ పాలసీ, ఏ గవర్నమెంట్ పాలసీ అయినా ఒక విధంగానే ఉంటుంది. బేసిక్గా జనాలకి గవర్నమెంట్ వల్ల పెరిగింది అనుకుంటారులే, కానీ బేసిక్గా క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల ఈ సబ్బులు అవి పెరుగుతూ ఉంటాయి. జనాలకు అది తెలవదు. సో దానివల్ల పెరుగుతూ ఉంటాయి. మనకి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ దానివల్ల పెరిగితే పెరుగుతూ ఉంటాయి. సో మనం తగ్గించాల్సింది అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా దానికి, ఈ గవర్నమెంట్లు ఏం చేయలేవు వీటి సబ్బులు పేస్టుల వల్ల. సోప్స్ కానివ్వండి, బట్టల సబ్బులు కానీ, మామూలుగా గిన్నెల సోప్స్ కానీ, ఏదైనా కానీ డిటర్జెంట్కి సంబంధించిన అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్న రేట్లో ఉంటే సామాన్యులకు సైతం అందరము యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఇంత రేట్లు పెట్టండి అని ప్రతిదానికి అన్నట్టు జిఎస్టీలు ఎన్ని కట్టేసి సామాన్యులు కొనాలంటే చాలా కష్టం అవుతుందండి. అంతకుముందు కన్నా గతంలో పెరిగింది, దానికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగినాయి అండి. అవి ఇంకా కొంచెం రేట్లు అవి తగ్గితే అందరికీ అన్నట్టు యూజ్గా ఉంటుంది. పెద్దలు కాయ కష్టం చేసి బతకాలని ఎందుకు చెప్పారో కానీ నిత్యావసర సరుకులు కొనాలంటే కష్టపడిన సొమ్మంతా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోల్సేల్, రిటైల్ మార్కెట్లలో ధరలు చూస్తుంటే ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలపై దృష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్న పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ సురేంద్రతో బాబీ, TV9, విజయవాడ.